అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. ఇక వివరాలకు వెళ్తే ఏపీలో అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే అతి తక్కువ జీతాలతో విధులైతే నిర్వహిస్తున్నారు. పని భారం పెరిగింది, ధరలు పెరిగాయి. మరి అతి తక్కువ జీతంతో శ్రమ దోపిడీ అయితే జరుగుతున్నది. ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపు గురించి అయితే పట్టించుకోవడం లేదు. ఏపీ ప్రభుత్వం ఏర్పడి 1 year కావస్తుంది. అనేక సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు, మొన్న బడ్జెట్ సమావేశాలు నిర్వహించారు, ఎన్నోసార్లు క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టారు. ప్రతి అసెంబ్లీ నిర్వహించేటప్పుడు క్యాబినెట్ మీటింగ్ అప్పుడు అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎన్నోసార్లు అంగన్వాడీ యూనియన్లు ప్రభుత్వం మీద జీతాలు పెంచాలని, పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరించాలని ఎన్నోసార్లు ధర్నాలు చేశారు, వినతి పత్రాలు ఇచ్చారు. ఐసీడీఎస్ మంత్రి గారు కూడా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంపుకు, పెన్షన్ గ్రాట్యుటీకి కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ మరి ఇంతవరకు అయితే క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒక్కసారి కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల పట్ల సమస్యల పట్ల చర్చ అయితే జరగలేదు. అసెంబ్లీలో కూడా చర్చ అయితే జరగలేదు. ఒకవేళ చర్చకు కోరినా కానీ ఆ వాయిదా తీర్మానాన్ని అయితే తిరస్కరిస్తున్నారు. మరి కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో మరి ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా వాళ్ళకి పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాల కల్పన కూడా నిర్ణయం తీసుకోవాలని, వారికి జీతాలు పెంచాలని కోరుకుంటున్నారు. ఇక్కడ చూస్తే నేడు మంత్రివర్గ సమావేశం, ఉద్యోగులకు సంబంధించి ఐఆర్డీఏలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం. మరి ఉద్యోగులకు ఏ విధంగా అయితే మధ్యంతర వృత్తి, డిఏలు, పీఆర్సీలు విడుదల చేస్తున్నారో అదేవిధంగా మరి అంగన్వాడీ టీచర్లకు కూడా మరి ఎన్నికల హామీల్లో భాగంగా ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లిస్తాం అంటూ ఇక్కడ ఎన్నికల హామీల్లో మరి తెలుగుదేశం కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదేవిధంగా జీతాలు కూడా పెంచుతాం, అంగన్వాడీ టీచర్లను ఆదుకుంటాం, వారి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మంత్రి గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు అందరూ కూడా మరి హామీలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే అంగన్వాడీల సమస్యలు ఈసారి క్యాబినెట్లోనైనా పరిష్కరించండి మరి అంటూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందరూ కూడా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ చాలా తక్కువ ఉన్నాయి. తర్వాత వివిధ వర్గాల ప్రజలందరికీ కూడా ఫ్రీ గ్యాస్ ఇస్తున్నారు, ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు, ఉచిత బస్సు, ఈ విధంగా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. మరి అంగన్వాడీ కేంద్రాలకు కూడా మరి ఫ్రీ గ్యాసు, ఫ్రీ కరెంటు, వాటర్ సౌకర్యం, వాష్రూమ్ సౌకర్యం ఇవన్నీ కూడా ఫ్రీగా కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఖాళీగా అంగన్వాడీ ఆయా పోస్టులు చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి, అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇక సూపర్వైజర్ పోస్టుల్లో దాదాపు 124 పోస్టుల వరకు భర్తీ కాకుండా ఉన్నాయి. వాటికి సంబంధించి ఏపీ హైకోర్టులో కేసు అయితే ఉంది, రిజర్వ్లో ఉంది తీర్పు. ఆ తీర్పు విడుదలయ్యే విధంగా చూసి వెంటనే 2022 సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా పోస్టింగు ఇచ్చి మరి ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్, టీచర్లకి సూపర్వైజర్గా ప్రమోషన్ ఇస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇటీవల అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామంటూ ఐసీడీఎస్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి కూడా హామీ ఇవ్వడం జరిగింది. పెండింగ్లో ఉన్న సిబి ఈవెంట్స్, అద్దెలు, టీఏ బిల్లులు వెంటనే ఇస్తామని, వాష్రూమ్స్, నీటి వసతి, విద్యుత్ బిల్లులకు బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. వివిధ రకాల యాప్లను కూడా ఒకే యాప్ తీసుకొస్తామని చెప్పారు. ఈ విధంగా హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ మరి ఇంత పరిభారంతో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు యొక్క జీతాలు పెంచాల్సిన అవసరం ఈ రోజు క్యాబినెట్ భేటీలో ఖచ్చితంగా ఉద్యోగులకు ఏ విధంగా మరి సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు, అంగన్వాడీ టీచర్లకు కూడా ఈ క్యాబినెట్లో జీతాల పెంపుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. లేకపోతే ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని చెప్పి అంగన్వాడీలు అయితే సిద్ధమవుతున్నారు. ఇక్కడ చూస్తే అంగన్వాడీలపై మోయలేని పనిభారం, గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీ, ఇచ్చేది గోరంతా, చాకరీ కొండంత. మరి ఈ విధంగా జాతీయ విద్యా విధానం 2020 అయితే 1వ ప్రాథమిక విద్యాభ్యాసానికి ముందు అంటే ప్రీ స్కూల్లో చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. మరి చిన్నారుల వయసు 6 సంవత్సరాలు చేరకముందే వారి మెదడు 85% మేర వృద్ధి చెందుతుంది. చిన్నారి ఆలోచనలు, మేధస్సు, భావోద్వేగ వృద్ధికి తగినట్లుగా మరి అంగన్వాడీ టీచర్లు ఇప్పుడు ప్రీ స్కూల్ అయితే అందించాల్సి ఉంటుంది. ఆటపాటలతో విద్యను అందించాల్సి ఉంటుంది. ఇతర డిపార్ట్మెంట్ల విధులు కూడా చేస్తున్నారు. వాళ్ళకు అనేక సార్లు శిక్షణ ఇస్తున్నారు. అది ఒక శిక్షలాగానే కనిపిస్తుంది. మరి అంగన్వాడీలపై ఇప్పటికే అధిక పనిభారం పడుతుంది. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు 3 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలకు చూసుకుంటారు. ఆ తర్వాత వారికి భోజనం పెట్టాల్సి ఉంటుంది. 2 గంటలకు ఈ పనులు పూర్తి చేసుకొని తర్వాత మహిళలు, శిశువుల బాగోగులు చూస్తారు. అన్ని రకాల సమాచారాన్ని సిద్ధంగా ఉంచడం, ఇతర పథకాలకు సంబంధించిన చిన్న చితక పనులు చేయడం, ప్రభుత్వం అప్పగించే ఇతర కార్యక్రమాలు నిర్వహించడం, వీటన్నిటితో అంగన్వాడీలకు తగినంత విశ్రాంతి అనేది లేకుండా పోతుంది. మరి పనికి తగిన వేతనం అనే మాటే వీరి చరిత్రలో లేదు. వీరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించరు. కనీసం గ్రాట్యుటీ, పెన్షన్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు కూడా కల్పించరు. జీతానికి బదులు గౌరవ వేతనం అందిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఇది ఇచ్చేది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకుంటాయి. మరి ఈ డిజిటలైజేషన్ అయిన తర్వాత అంగన్వాడీ టీచర్ల మీద పనిభారం అయితే పెరిగింది. రాత్రి సమయంలో కూడా అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించిన విధులను అయితే నిర్వహిస్తున్నారు. మరి ఇంత పని ఒత్తిడితో ఆదర్శంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే పనిచేస్తున్నారు. కాబట్టి వారికి వెంటనే ఈరోజు నిర్వహించే అసెంబ్లీ ఏపీ క్యాబినెట్ సమావేశంలో అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కానీ, అంగన్వాడీ ఆయాలకు టీచర్లుగా ప్రమోషన్, టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ విడుదల చేయడం కానీ, మినీ అంగన్వాడీలు మెయిన్గా చేయడం కానీ, పెండింగ్ బిల్స్ విడుదల చేయడం కానీ, ఈ విధంగా అన్ని ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. లేనిచో మరొకసారి ఉద్యమాలకు కూడా సిద్ధమవుతామని క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తుంది. సంక్రాంతి కానుక ఇస్తుందని చెప్పి ఆశిద్దాం. విషయాల బెస్ట్ అప్డేట్ రాగానే అందిస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.